హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. ఈరోజు మా సైడ్ చాలా ఫేమస్ అయిన పులస కూరనైతే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. సో, ఆ పులస కూర ఎలా వండుకోవాలనేది మీకు డీటెయిల్డ్‌గా ఈరోజు నేను చెప్పబోతున్నాననమాట. సో, చాలా సింపుల్ అండి పులస కూర వండుకోవడం. దానికి ముందేంటంటే చేపను బాగా శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ నేను చూపించినట్లుగా. తర్వాత ఒక బాణలిలో ఈ పులస ముక్కలన్నీ కూడా తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనిక్కడ 2 టీ స్పూన్స్ అలా ఏసుకుంటున్నాను. సో, తర్వాత వచ్చేసి కారం అండి. కారం కూడా నేనైతే 2 ½ స్పూన్స్ కారం తీసుకుంటున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం అంటే చేపల కూర కదండీ! కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. లేదు తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చనమాట. అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి చింతపండు నేను చూపించినంత చింతపండు తీసుకోవాలండి. తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకుంటే తర్వాత మనం పులుసు పిండుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. ఈ ప్రాసెస్ అంతా మీరు చూస్తున్నారు కదండీ! స్టవ్ మీద పెట్టకుండా మనం బాణలి బయటే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. సో, చింతపండునైతే నానిపోయింది కాబట్టి శుభ్రంగా పిండేసుకోవచ్చు. అంటే ముక్కలు బాగా మునిగేలాగా చింతపండు రసం అనేది పిండుకొని తీసుకోవాలండి. తర్వాత వాటర్ కూడా తీసుకోవాలి. దానికంటే ముందేంటంటే ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం చీలికల్లాగా పెద్ద పెద్ద ముక్కలే తీసుకోవాలండి. ఎందుకంటే పులస కూరలో మనకి పులస ముక్కలతో పాటు ఉల్లిపాయ కూడా మనకు తగులుతా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసిన తర్వాత ఆ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ పులస కూర అనేది మనకి చాలా టైం పడుతుందండి. ఇదివరకైతే ఒక నైట్ అంతా వండేవారనమాట. ఇప్పుడు చేప అంత పెద్ద చేపలు రావట్లేదు. అంత టైము స్పెండ్ చేసి వండే ఓపిక కూడా ఎవరికీ లేదు. సో, ఇప్పుడు ఒక 2, 3 అవర్స్ అలాగా ఉడికితే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా కొంచెం వాటర్ అంతా మరుగుతున్న టైంలో ఏంటంటే బెండకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలండి. సో, బెండకాయ ముక్కలు కూడా పులస కూరలో చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుందనమాట. సో, బెండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఇంకా చాలా సేపు ఉడకాలనమాట పులసనేది. సో, వాటర్ మనకి తక్కువైతే బాగోదు. సో, అందుకని కొంచెం వాటర్ పోసుకొని దీనికి మసాలా ఏంటి అంటే ఏమీ లేదండి. చాలా సింపుల్ జీలకర్ర అండ్ వెల్లుల్లి అనమాట. సో, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి నేను తీసుకున్న మసాలా ఏంటంటే 2 టీ స్పూన్స్ అలాగా ఉంటే సరిపోతుంది. నేను ఆ క్వాంటిటీలో తీసుకున్నాను. కచ్చా పచ్చా కింద దంచేసి మనం దీంట్లో ఏసేస్తే సరిపోతుందండి. సో, ఆ విధంగా మసాలా వేసేసి అప్పుడు మనం ఈ విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఇంకా 1 అవర్ అలాగా ఉడికించిన తరువాత ఇంకా మనం కంప్లీట్ అయిపోతుంది కర్రీ అనుకున్న టైంలో లాస్ట్‌లో మనం ఈ ఆవకాయ నూనె ఉంటుంది కదండీ! ఒక టీ స్పూన్ ఆవకాయ నూనె వేసుకొని వెన్నపూస కూడా కొద్దిగా వేసుకోవాలండి. అది కూడా ఒక టీ స్పూన్ అలాగా వెన్నపూస వేసుకుంటే మనకి పులస కూర అనేది నోట్లో పెట్టుకోగానే వెన్నపూసలాగా కరిగిపోతుందండి. ముక్క కూడా అలా చాలా మెత్తగా ఉడికిపోతుంది. దాంట్లో ఉన్న ముళ్ళు కూడా మనకు కనిపించదండి. అంత నీట్‌గా ముక్కయితే ఉడికిపోతుంది. మనం కళ్ళు మూసుకొని తినేయొచ్చనమాట. నార్మల్‌గా చేపల కూర తినేటప్పుడు అందరికీ భయం. ఆ ముల్లు తగులుతుందేమో, ముల్లు మనకి గుచ్చుకుంటుందేమో, ఈ భయాలన్నీ ఉంటాయండి. పులస కూరకైతే ఆ భయం అస్సలు అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటుందండి. సో, ఫైనల్‌గా మా పులస కూరైతే రెడీ అయిపోయింది. చూసారు కదండీ! చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చూస్తుంటేనే నోరూరిపోయేలా ఉందనమాట. అంత బావుంది పులస కూర. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ పులస కూర ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ పులస ఏంటంటే నేను చెప్పిన స్టైలు ఒకటండి. మా గోదావరి సైడే చాలా రకాలుగా పులస అనేది వండుతారు. అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంటి ఈ టైప్‌లో వండారు అని చెప్పేసి. పులస కూరని చాలా రకాలుగా వండుతారండి. మా ఇంట్లో పులస అయితే మేము ఈ రకంగా వండుకుంటాము. చాలా టేస్టీగా ఉందండి. ఆల్రెడీ నాకు ఆకలేసేస్తుందనమాట ఆ పులస కూర చూసేటప్పటికి. అందుకే నేనైతే కలుపుకొని తినేస్తూ ఉన్నాను. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ మా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండోయ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంకా మీకేమన్నా ఫర్దర్ వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.